ఏమైంది ఎవరైనా కొడతారా ఏం ముల్లెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ముల్లెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి రాజ్యాంగ చేసినటువంటి అనేక మంది రాష్ట్రంలో ఉన్నవాళ్ళు దీని ప్రయోగాలుగా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ కూడా సరే దురదృష్టకరమైనటువంటి సంఘటన అయినప్పటికీ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో సామాజిక సేవ చేయాలని చెప్పి ఒక సంకల్పం ఆయనలో ఒక పట్టుదల చాలా మందిలో చూస్తే ఉండదు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారికి అన్ని ఉన్నప్పటికీ ఒక సమాజ సేవ చేయాలని ఒక దృక్పథంతోనే ఈ ఆశ్రమాన్ని నిర్మించాలని సంకల్పం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మాజీ సార్ ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఉన్న వాళ్ళు కానీ ఎంపీటీసీలు కానీ అందరినీ సహాయ సహకారాలు ఈ ప్రాంతంలో తీసుకొని ఈ ప్లేస్ రావడానికి సకల ప్రయత్నం చేసి ఆ రకంగా మరి తాను కష్టపడి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమాన్ని ఉండాలి. వాస్తవానికి ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న ఆశ్రమంలో వదలాలని ఇంతకుముందు మాట్లాడినటువంటి చాలా మంది చెప్పడం అనేది జరిగింది. అసలు వదలడానికి సిద్ధపడాల్సిన అవసరం లేదు, కానీ చూసుకోవాలి. కానీ చాలా మందిలో లేదు. లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మాకేమిచ్చినట్టు ఆయన కనిపెంచి పెద్ద చేసినా ఎక్కువ అనుకోవాలి, కానీ ఆ రీతిలో ఉన్నారు. మరి తాను రేపు ఆయన కూడా ముసలాడు అవుతాడు, మరి ఆయనని వృద్ధాప్యం లేయాలని చెప్పి ఆ రకంగా మరి సమాజ సేవలు అందరూ కూడా ప్రజలందరూ ఆ రీతిలో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయినా అది చాలా తగ్గడం ఇటీవల కాలంలో వస్తున్నది. అందుకనే దీనికి సహకరించి పర్మనెంట్ ట్యాక్చర్ ఎంత దాతల నుండే చిన్నగా ఆయన అయితే దృఢ సంకల్పంతో నిర్మించడం దాని సహకారులు కానీ సహకరించిన పెద్దలు కానీ అందరూ ఆ రకంగా సహకరిస్తూ దీన్ని నిలబెడుతున్నారు. తర్వాత రామరెడ్డి గారు చనిపోయిన కొన్ని రోజులు ఉన్నాడు. రామరెడ్డి కూడా చనిపోవడం, ఆ తర్వాత ఇప్పుడు రాజమోహన్ రెడ్డి, ఇప్పుడు అనంతరెడ్డి గారు చూస్తున్నారు. మీరందరూ సహకరించిన దాతలు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి మరి ఇంకా అనేక మంది కూడా మరి సహకరించడానికి ముందు రావాల్సిన అవసరం కూడా ఉంది. దానికి తోడు ప్రభుత్వం నుండి కూడా ఇలాంటి వృద్ధాప్యం ఏది ఉన్నదో ఫ్రీగా సేవ చేస్తున్న ఇలాంటి ఇంటికి ప్రభుత్వం నుండి కూడా సహాయ సహకారం వచ్చే విధంగా భవిష్యత్తులో ఉన్నటువంటి పెద్దలు మరి సహకరించాలని చెప్పేసి కూడా మా వంతు కూడా మేము ఆరోగ్యంగా సహకరిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు అందరికీ. ఈ యోగా అది చాలా బాగా నేర్పించేవాడు తమ్ముడు. వాళ్ళ యోగా చాలా మంది శ్రీనివాస్ రెడ్డి అంటే చాలా ఇష్టపడతారు అనమాట. చాలా బాగా నేర్పించినామా మాకు శ్రీనివాస్ రెడ్డి అని. మన బిఎల్ఆర్ కూడా నేర్పించేవాడు అనమాట. తమ్ముడు అంటే బాగా ఇష్టం ఆయన కూడా. ఈరోజు వస్తానని రాలేదంట, మరి వేరే ఏం ప్రోగ్రామ్ ఉన్నాయో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఈ వృద్ధాశ్రమం గురించి చెప్పాలంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన, చాలా ఇళ్ళకి వచ్చిన వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఇంట్లో చాలా మంది ఎవరు చూడకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు, చాలా ఇబ్బంది పెడతారు ఒక్కొక్కరు పెద్ద మనుషుల్ని. ఇందాక చెప్పినట్టు అనంతరెడ్డి అంకుల్ చెప్పినట్టు మన అరవింద్ లక్ష్మీనారాయణ గారు ఇయ్యంచుడు రాజేందర్ గారని వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు. వాళ్ళకి ఆ ముగ్గురు అమ్మాయిలు అయితే వాళ్ళు మార్నింగ్ వాళ్ళ అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినాక వచ్చి దానం చేసిన 4 గంటలకి. చేసిన తర్వాత నేను మీ అమ్మటి రానని చెప్పి వాళ్ళ దానం అయిపోయినాక వాళ్ళ పిల్లల అమ్మటి వెళ్ళలేదు. ఆయనకి ఇష్టం లేదు వాళ్ళ పిల్లల అమ్మటి వెళ్ళడం. వెళ్ళక ఇక 7 గంటలకల్లా బాగా సిక్ అయిపోయిండు. సిక్ అయిపోతే ఇక అప్పుడు మోహన్ రెడ్డి అంకుల్ నేను ఇద్దరం కలిసి 108 పిలిచి అప్పటికప్పుడు నేను రామారావు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. 10 గంటలకి నా చేతుల్లోనే ప్రాణం పోయింది ఆయనకి. వాళ్ళకి పిల్లల దగ్గర ఉండడానికి కూడా ఆయనకి ఎందుకు అంత ఇష్టం ఉండకపోయేది అసలు. ఆయనని నా బాడీని డొనేట్ చేయమని చెప్పారనమాట. చెప్తే వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను నేను. వాళ్ళ ఇంటికి కూడా చేరుకోలేదు ఇంకా నైట్. చేస్తే మా డాడీని ఎట్లనన్నా నువ్వు నాటకెట్పల్లి హాస్పిటల్కి డొనేట్ చేయమా, బాడీని పంపించండి అని చెప్పేసింది. మేము 5,000 ఇచ్చి అప్పుడు అంబులెన్స్ మాట్లాడి
ఎమ్మటే అక్కడికి పంపించేసినాం ఆయనని చాలా స్ఫూర్తిగా తీసుకోవాలన్నమాట మనం. అట్లనే ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. మొన్న ఒక అమ్మమ్మని దీపావళి రోజే చనిపోయింది. ఆ రోజు కట్టెలు దొరకట్లేదు అసలు దానం చేయడానికి. మా అమ్మమ్మని బొంద పెట్టొద్దు, కట్టెలు దానం చేయమని చెప్పారు. అనంతరెడ్డి అంకులు ఆ రోజు వచ్చి వాళ్ళు చాలా టైం వేస్ట్ చేసారు అనమాట. అది కట్టెల కోసం చాలా ఇబ్బంది పడ్డారు. లాస్ట్కి వాళ్ళు కొంతమంది దానికి కనీస ఖర్చులు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. అప్పుడు అంకులే చేసి అన్నీ చేసేవారు. చాలా మంది మాకేం పెట్టింది, ఏం చేశారు అని ఇదే మాట మాట్లాడతారు. వచ్చిన వాళ్ళు ముసలోళ్ళని దెప్పి కొడతారు బాగా. చాలా మేము ఒక దగ్గర 18 మందిని దానం చేసి ఉంటాం నేను ఆశ్రమానికి వచ్చిన తర్వాత. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా శ్రీనివాస సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు మరి ఈరోజు నేను వీటికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక రకంగా చిన్న వయసులో వారు యోగాగా చేసి దేవుడు అతను తీసుకుపోయినందుకు ఒక రకంగా బాధ వేస్తూ మరి ఈ చిన్నతనంతోనే యోగాని నేర్చుకొని ఈ అవంతిపురం గ్రామంలో ఈ యోగా ఆశ్రమాన్ని పెట్టినందుకు మా రాయనపాలెం తరపు నుంచి నాకు గర్వంగా ఉంది. శ్రీనివాస్ రెడ్డి కోసం చెప్పుకోవాలంటే మరి వారు చిన్న వయసులోనే వారు రాజకీయ కుటుంబమైన నాకు తెలిసిన వరకు వారు ఎలాంటి రాజకీయ జోక్యం లేదు శ్రీనివాస్ రెడ్డి గారికి. మరి వారు ఎన్నో సేవలు చేయాలని మాకు అనిపించింది. కానీ దేవుడు చిన్న వయసులోనే తీసుకుపోయినందుకు మాకు బాధేస్తూ మరి ఆ ఉన్న వారి కుటుంబ సభ్యులకు తల్లి గారికి, అన్నగారికి, సోదరి చెల్లె గారికి ఆ దేవుడు అన్ని రకాలుగా మంచిగా చూడాలని కోరుకుంటూ సెలవు. ఆశ్రమం నిర్వాహకులకి సహకరించే వారందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము యోగా క్లబ్ మిర్యాలగూడ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఉదయం మా యోగా క్లబ్ తరఫున శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో సేవా దృక్పథులు. వారికి ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ వారి ఆత్మకు శాంతి గారు చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కేశవరెడ్డి గారు, పెద్దలు, వేదిక మీద పెద్దలు, దాతలు, వారి కుటుంబ సభ్యులు, వృద్ధ ఆశ్రమంలో ఉన్నటువంటి వాసులు అందరికీ, ముఖ్యంగా రంగారావు గారి వారి పేరు మోహన్ రెడ్డి గారు చెప్పుకునే ఈరోజు వాస్తవంగా బాధాకరమైనటువంటి దినమే. మరి తప్పదు, వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మనం ఈరోజు గుర్తు చేసుకొని ఇక్కడ నడుస్తున్నటువంటి వృద్ధాశ్రమానికి మనం చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక నేను ఈ మధ్యనే ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ నుండి ఇక్కడికి 2-3 సార్లు రావడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి భోజనాలు ఏర్పాటు చేయడం నేను చూస్తున్నాను. ఇక్కడ నిరంతరం కృషి చేసేటువంటి వారు మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే అసలు ఆ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళ కంటే తిప్పలు ఎక్కువైపోయి. తర్వాత అనంతరం తర్వాత వెంకరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మరి వారు చేసేటువంటి సహాయ సహకారాలు ఏంటంటే ఆఫీస్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా కొంచెం రెగ్యులరైజ్ చేసుకొని దీన్ని మనం ఈ ఆశ్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లి మంచిగా నడపాలనేటువంటిది కోరడం జరిగింది. నేను ఆ ప్రాసెస్ లో వీరికి సహాయ సహకారాలు మరి వారిని
హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మరి పెద్దలు దేశమరెడ్డి గారు ఉన్నారు, వారికి మొత్తం తెలుసు. తర్వాత మిత్రులు మదర్ గారు ఉన్నారు. ఇక్కడ ఎవరు వచ్చిన ప్రజాప్రతినిధి నాన్ పొలిటికల్, ఈ వేదికే నాన్ పొలిటికల్ కాబట్టి సేవాభావంతో మనం ఏర్పాటు చేసుకున్నటువంటిది, ఎవరి ప్రమేయం లేకున్నటువంటి స్వార్థంతో కాకుండా మరి నడుస్తుంది. కాబట్టి మీరందరం కూడా చేయూతనివ్వాలి. నా వంతు సాయంగా నేను దీనికి అండదండలుగా సాఫ్ట్వేర్ పరంగా నేను సలహాలు ఇచ్చి నేను నిరంతరం ఉంటానని హామీ ఇస్తూ, తర్వాత దాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా యాక్చువల్ గా నేను కూడా అదే సేమ్ సంవత్సరంలో గ్రంథాలయంలో యోగ స్థాపించాను. తర్వాత మధ్యలో పత్యమండి శ్రీనివాస్ రెడ్డి గారు యోగా ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంచి మిత్రుడిని కోల్పోయినంటే ఆ రోజు నేను పడ్డ బాధ నాకు మా ఇంట్లోనే అందరం బాధపడి ఇంత మంచి మిత్రుడు, ఆయన భావాలు నా భావాలు ఒకటే. యోగా కోసంగా ఎన్నో రకాలుగా మంచి సేవలు చేసినాం. ఒకసారి విషయంలో మా గురువు గారు పిచ్చమయ్య గురుజీ గారు ఇక్కడి నుంచి ఖమ్మం పోతున్నారు కార్ల, శ్రీనివాస్ రెడ్డి నీకు ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అన్నాడు. వృద్ధాశ్రమం ఆలోచన ఎందుకు వచ్చిందంటే గురుగారు నాకు మా అమ్మమ్మ గారు ఆదర్శం. మా అమ్మమ్మ గారు పొజిషన్ చూసి నేను ఆశ్రమం పెట్టాలనుకున్నా, ఇది నా కోరిక మా గురువు గారు చెప్పారు. అప్పుడు చాలా సంతోషం. ఇద్దరం మంచి సేవ చేసినాం. మధ్యలో విశాలమైంది. ఆ భగవంతుడు కూడా మంచి చేసినా తీసుకుపోతాడు, పాపం చేసినా తీసుకుపోతాడు, పుణ్యం చేసినా తీసుకుపోతాడు. ఎందుకో మన భగవంతుడికి ఇంకా కొన్నాళ్ళు ఉంటే చాలా మంచి అని కోరుకుంటూ ముగిస్తున్నాం.